హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్ని. ఇవాళ వచ్చేసరికి మనం విజయవాడలో ఉన్న ఒక మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అది వచ్చేసరికి చాలా మంది విజయవాడ చోర్ బజార్ అని అంటున్నారు. బట్ అక్కడ ఉన్న వాళ్ళైతే ఇది చోర్ బజార్ కాదు, విజయవాడ సండే మార్కెట్ అని అంటున్నారు. సో మీరు ఈ సండే మార్కెట్ని విజిట్ చేయాలనుకుంటే పంజా సెంటర్ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఏఎస్ గ్రాండ్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఏఎస్ గ్రాండ్స్ పక్కనే ఉన్న సందులో తిరగగానే ఆల్మోస్ట్ మీరు మార్కెట్ లోకి ఎంటర్ అయిపోయినట్టే. సో ఇక్కడ నుంచి మీరు అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే టిల్ ఎండ్ లో మీకు ఒక వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఈ వాటర్ ట్యాంక్ పక్కన రైట్ సైడ్ లోనే ఈ సండే మార్కెట్ అనేది ఉంటుంది. సో ఇదంతా సండే మార్కెటే. ఇది వచ్చేసరికి మన విజయవాడ వన్ టౌన్ చేపల మార్కెట్ లో ఉంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే చాలా తక్కువ ధరకే బ్యాగ్స్ అండ్ చెప్పులు, షూస్ 100-200 నుంచే ప్రైస్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ అట్లాగే మొబైల్ అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు కానీ అండ్ కిచెన్ ఐటమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి. బయట షాపుల్లో దొరికే ప్రైస్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువకే దొరుకుతున్నాయి. మొబైల్స్ అనేవి చాలా తక్కువ ప్రైజెస్ దొరుకుతున్నాయి. మొబైల్స్, చార్జర్స్, ఇయర్ ఫోన్స్, సో అండ్ బ్యాటరీ, సెకండ్ హ్యాండ్ బ్యాటరీస్ కూడా చాలా తక్కువకే దొరుకుతున్నాయి ఇక్కడ. బట్ ఏదైనా సరే ఒక ఎలక్ట్రికల్ ఐటమ్ కొనే ముందు మీరు చెక్ చేసుకొని తీసుకుంటే చాలా బెస్ట్. అండ్ గడియారాలు కూడా దొరుకుతున్నాయి. అండ్ షాప్ ప్రైస్తో కంపేర్ చేస్తుంటే ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి ఇవి కూడా. ఈ మార్కెట్ వచ్చేసరికి ఓన్లీ సండే మాత్రమే ఇట్లా ఉంటుంది. నార్మల్ డేస్ లో అయితే మండే టు సాటర్డే సైడ్ ఉన్న షాప్స్ అన్ని కూడా ఓపెన్ లో ఉంటాయి. బట్ ఇంత క్రౌడ్ ఈ సండే మార్కెట్ ఓన్లీ సండే మాత్రమే. అది కూడా మార్నింగ్ ఆల్మోస్ట్ 7:30 ఆ టైంకి స్టార్ట్ చేస్తున్నారు స్లోలీ. అండ్ 12-12:30 ఆ టైంకి ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నారు అందరూ, ఏముండదు. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే సండే ఆ టైంలో వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.